గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ గురించి అర్థం చేసుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా మనం 2 కంపెనీలు ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్ అనేవి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ముందుగా ఇక్కడ మనం స్మాల్ పోర్ట్‌ఫోలియో అనేది చేసుకున్నాం సార్ ఫ్రెండ్స్. సో, దీంట్లో ఏంటంటే లాంగ్ టర్మ్ కోసం నేను కొన్ని స్టాక్స్ అనేది ఐడెంటిఫై చేశాను. ఐడెంటిఫై చేసే మెథడ్‌లో కొన్ని ఫండమెంటల్స్ చూడాల్సొచ్చింది. అట్ ద సేమ్ టైమ్ టెక్నికల్స్ కూడా నేను ఫాలో అయ్యాను. లైక్ ఏంటంటే ఆహ్, ఆ ట్రేడ్ ఏ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది, ఎనీ బ్రేక్‌ఔట్ ఉందా అప్ సైడు అలాంటివి చూసుకున్నాను. అదేవిధంగా ఫండమెంటల్స్‌లో కొన్ని డెట్ ఫ్రీ కంపెనీస్, నెక్స్ట్ మనకేంటంటే లైక్ దాని యొక్క మేనేజ్‌మెంట్ అలాంటివి కూడా కొన్ని చెక్ చేసుకొని ఈ స్టాక్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఏంటంటే ఇది ఒక టెస్టింగ్ పర్పస్ అనుకోవచ్చు. ప్రస్తుతానికి నేను హోల్డ్ చేస్తున్న కంపెనీస్ 16. దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, బీసీజీ టాప్ లూజర్‌గా ఉంది. అండ్ జీఐ, సిఆర్ఈ అండ్ ఎన్ఐఏసీఎల్, కొన్ని నేమ్స్ కూడా తెలీదు సీరియస్‌గా. బట్ ఏంటంటే కొంత బ్యాక్ ఎండ్‌లో దీన్ని టెస్టింగ్ చేసి ఓకే అనిపించింది నాకు. అయితే ఓవరాల్‌గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లూజర్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ అండర్‌స్టాండ్ చేసుకోవాల్సింది, లూజర్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే గెయినర్స్ పరిస్థితి ఏంటో చూద్దాం. గెయినర్స్‌ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ ఓవరాల్‌గా మనకి గెయినర్స్ కూడా కనిపిస్తున్నాయి. గెయిన్ పర్సెంటేజ్ 23%, 21%, 15%, 9%, 7%, 5% ఈ విధంగా ఉన్నాయి. బట్ ఎనీహౌ లాసెస్ కూడా మనం కంపెన్సేట్ చేసుకోవాలి. ఓవరాల్‌గా ప్రాఫిట్ అనేది మనకి మ్యాటర్ అన్నమాట. ఎండ్ ఆఫ్ ది డే చూస్తే ప్రస్తుతానికి ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వచ్చేసరికి రూ. 13,500. కరెంట్ వాల్యూ వచ్చేసరికి రూ. 14,232. ఓవరాల్‌గా మనకి 5.3% రిటర్న్ అనేది రావటం జరిగింది. ఇది ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్ లోపే ఇది ఇన్వెస్ట్‌మెంట్ అనేది. సో, ఎనీహౌ నేను ఈ ప్రాఫిట్ లాస్ గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది. నేను ఇన్వెస్ట్ చేసిన మెథడ్ అండ్ ద కాన్సెప్ట్ అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నేను ఈ స్టాక్స్ అనేది లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ ఏంటంటే ఒక 10 ఇయర్స్ కోసం. దీంట్లో 16 కంపెనీస్ ఉన్నాయి. దాంట్లో మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ వర్కౌట్ అవ్వకపోవచ్చు. కానీ ఫ్యూ కంపెనీస్ మనకి వర్కౌట్ అయిందంటే మనకి మన అమౌంటు ఏదైతే ఇన్వెస్ట్ చేసామో ఆ అమౌంటు బయటకొస్తది. ప్లస్ ప్రాఫిట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, మనాలి పెట్రోకెమికల్స్ వెరీ ఫ్యూ స్టాక్స్ అనేది నేను టైమ్ పాస్‌గా నాకు ఏం తెలీదు ఆ స్టాక్స్ గురించి బై చేశాను రూ. 7-8 లెవెల్‌లో. ఓకే. సో, దాని తర్వాత ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ 150 దాకా వెళ్ళింది హైయెస్ట్. సో, నేను యాడ్ చేసిన ప్రైస్ వచ్చేసరికి రూ. 7-8, రఫ్‌లీ రూ. 10 అనుకోండి. ఇక్కడ వచ్చేసరికి 15 టైమ్స్ రిటర్న్ అనేది రావడం జరిగింది. బట్ చూడండి, ఇట్స్ ఎ హ్యూజ్ పేషెన్సీ గేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్‌స్టాండ్ చేసుకోవాల్సింది. ఇది ఓవర్ నైట్‌లో వచ్చింది గానీ ఇట్స్ టేకెన్ హ్యూజ్ టైమ్ అనమాట. ఓకే. సో, సేమ్ కాన్సెప్ట్, సేమ్ థీమ్‌తో ఏంటంటే నేను ప్రస్తుతానికి ఈ స్టాక్స్ అనేది హోల్డ్ చేశాను. వీటిని లాంగ్ టర్మ్ కోసం చూస్తాను. అట్‌లీస్ట్ దీంట్లో ఒక 6-7 వర్కౌట్ అయినా సరే నా ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేశానో అది సేఫ్‌గా ఉంటది. నెక్స్ట్ నేను కొంత ప్రాఫిట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఓకే. కమింగ్ టు ద ఫండమెంటల్స్. ఫ్రెండ్స్, ఇక్కడ ఫండమెంటల్స్‌లో నేను అబ్జర్వ్ చేసిందేంటంటే ఈ ఈకేఐ ఎనర్జీ సర్వీసెస్ అనేది మనకి థీమ్ ఏంటంటే ప్రస్తుతానికి గ్రీన్ ఎనర్జీ కావచ్చు, ఈ కార్బన్ ఎమిషన్‌ని తగ్గించటం, మొత్తం గ్లోబల్ కూడా ఫోకస్ అనేది చేస్తుందనమాట. సో, ఈ థీమ్‌లో నాకు ఈ స్టాక్ అనేది చాలా బాగా నచ్చింది. వీళ్ళ యొక్క అసెట్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్‌లో డబుల్ చేసుకున్నారనమాట. అంత స్ట్రాంగ్‌గా వీళ్ళకి పర్ఫార్మెన్స్ అనేది, అంటే బిజినెస్ అనేది రన్ అవుతుంది. సో, వీళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది మనం ఇక్కడ చూస్తే వీళ్ళేంటంటే క్లైమేట్ చేంజ్ దీని మీద ఎక్కువగా కాన్సంట్రేషన్ అనేది జరుగుతుంది. అండ్ కార్బన్ ఎమిషన్ ఆఫ్సెట్టింగ్ అండ్ ఈ సొల్యూషన్స్ ఇస్తుంటారు. దీని బిజినెస్‌లో ఓవరాల్‌గా వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. నెక్స్ట్ మనం టెక్నికల్‌గా చూస్తే ఫ్రెండ్స్, రీసెంట్‌గా హ్యూజ్ వాల్యూమ్స్ అనేవి కూడా మనకు కనిపిస్తుంది. బట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడ బిలో 200 డేస్ ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది జరుగుతుంది కాబట్టి దీన్ని ఏంటంటే మనం లాంగ్ టర్మ్‌లో డిప్ బై చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ క్యాపిటల్ 4,463 కోట్లుంది. ఫేస్ వాల్యూ వచ్చేసరికి రూ. 10. ఫేస్ వాల్యూ అంటే వెరీ సింపుల్ ఫ్రెండ్స్. ఈ స్టాక్ యొక్క వాల్యూ బుక్‌లో ఎలా ఉంటది అంటే వాళ్ళు రాసుకుంటారు కొంత. ఆ బుక్‌లో ప్రకారం ఏంటంటే ఓన్లీ రూ. 10 మాత్రమే. బట్ స్టాక్ మార్కెట్ అనేది కూడా ఎప్పుడు ఇంతే ఉంటదనమాట. ఓకే, ఫైన్. నౌ ఫండమెంటల్స్‌లో నాకు బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళు డెట్ ఫ్రీ కంపెనీ అనమాట. ఆల్మోస్ట్ డెట్‌ని ఏదైతే అప్పు ఉందో అది తగ్గించుకున్నారు. అండ్ ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ ప్రెజెంట్ అయితే. కంపెనీ హాస్ డెలివర్డ్ గుడ్ ప్రాఫిట్ గ్రోత్ 358% CAGR ఓవర్ లాస్ట్ 5 ఇయర్స్.
సో ఫ్రెండ్స్ ఇక్కడ హ్యూజ్ సిఏజిఆర్ కనిపిస్తుంది. అయితే ఏం జరిగిందంటే నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో వీళ్ళకి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మాత్రమే ఏదైతే ఈ క్లైమేట్ చేంజ్ మీద ఫోకస్ చేస్తున్నాయి గ్లోబల్‌గా, వీళ్ళకి హెవీగా ప్రాజెక్ట్స్ అనేది రావటం జరిగింది. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే 358% సిఏజిఆర్ కనిపిస్తుంది లాస్ట్ 5 ఇయర్స్‌లో. అండ్ నెక్స్ట్ ఏంటంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ 3 ఇయర్స్‌లో చూసుకుంటే మనకి 172% రిటర్న్ అనేది ఇవ్వటం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఆఫ్‌కోర్స్ కాన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి కొంచెం ఎక్స్‌పెన్సివ్‌లో ట్రేడింగ్ అనేది అవుతుంది. దట్స్ ఓకే. నెక్స్ట్ మనకి కాంపిటీషన్ వీళ్ళున్నారు. క్వార్టర్ రిజల్ట్స్‌ని ఒకసారి అనలైజ్ చేద్దాం ఫ్రెండ్స్. మనం చూసుకున్నట్టయితే ఎవ్రీ క్వార్టర్ కూడా వీళ్ళకి వచ్చేసరికి సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి. 193 నుంచి 508 దాకా సేల్స్ పెరుగుతున్నాయి. అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది క్వార్టర్ ఆన్ క్వార్టర్ డ్రాస్టిక్‌గా చేంజ్ అనేది కనిపిస్తూ ఉంది. అండ్ ఓవరాల్‌గా నెట్ ప్రాఫిట్ అనేది కూడా ఒక ఎక్స్‌పోనెన్షియల్ రేషియోలో గ్రోత్ అనేది కనిపిస్తుంది. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఈ స్టాక్ అనేది హాట్‌గా అనిపిస్తూ ఉందన్నమాట. ఓకే. ఓవరాల్‌గా మనకి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చూస్తే మార్చ్ 2012 నుంచి మార్చి 2008 దాకా వీళ్ళకి ఏంటంటే ప్రాఫిట్సే లేవు. ఎందుకంటే ఎవరు కూడా ఫోకస్ అనేది చేయలేదు. క్లైమేట్ చేంజ్ గానీ, ఈ కార్బన్ ఎమిషన్ తగ్గించడం వీటి మీద, గ్రీన్ ఎనర్జీ గానీ ఇట్లా. ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ గానీ, మన వరల్డ్ మొత్తం కూడా దీని మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేసిందో వీళ్ళకి బిజినెస్ అనేది ఎక్కువగా రావటం అనేది జరిగిందని నాకు అనిపిస్తుంది. సో, ఓవరాల్‌గా మనకు చూస్తే ఒక ఎక్స్‌పోనెన్షియల్ నెట్ ప్రాఫిట్ అనేది క్లియర్‌గా ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో, ఫ్రెండ్స్ దీన్ని మనం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ కూడా చూసుకోవచ్చు. ప్రమోటర్స్ ఉన్నారు. రీజనబుల్ ప్రమోటర్స్ 73%. ఓకే. ఎఫ్ఐఎస్ కొద్దిగా ఉన్నారు. డిఐఎస్ ఉన్నారు. అండ్ పబ్లిక్ కూడా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది 14% నుంచి 15% దాకా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏంటంటే ఇంక్రీజ్ అవుతూ కనిపిస్తుంది. సో, ఈ స్టాక్‌ను కూడా రాడార్‌లో పెట్టండి. నాట్ ఏ రికమెండేషన్. డూ యువర్ ఓన్ అనాలిసిస్ బిఫోర్ టేకింగ్ ఎనీ ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్. నెక్స్ట్ హాట్ స్టాక్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఈ స్టాకు బాగా ఉంది. మదర్సన్ సుమి వైరింగ్ ఇండియా లిమిటెడ్. ప్రస్తుతానికి ఈ స్టాక్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ₹78 దగ్గర ట్రేడ్ అవుతుంది. వీళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటల్ చాలా బాగుంది ఫ్రెండ్స్. 24,000 క్రోర్స్ ఉంది రఫ్‌గా. అండ్ ఫేస్ వాల్యూ ఓన్లీ ₹1. ఓకే. వీళ్ళేంటంటే వైరింగ్ సొల్యూషన్స్ అనేది త్రూ ఔట్ ఇండియా అందించడం అనేది జరుగుతుంది. సో, వీళ్ళేంటంటే ప్రస్తుతానికి మనకి స్టాక్ అనేది ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నాకు నచ్చింది ఇక్కడ 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైన అండ్ 50 డేస్ మూవింగ్ యావరేజ్ పైన ప్రైస్ అనేది ట్రేడ్ అవుతుంది. స్లోగా ఏంటంటే మనకి వాల్యూమ్స్ కూడా ఇంక్రిమెంట్ అనేది క్లియర్‌గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ స్టాక్ ప్రస్తుతానికి ₹78 దగ్గర ట్రేడ్ అవుతుంది. దీంట్లో చెప్పుకోదగ్గ ప్రోస్ అండ్ కాన్స్ అయితే కనిపించట్లేదు. కాన్స్‌లో కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా కనిపిస్తుంది. సో, దీన్ని కూడా మనం కరెక్షన్‌లో యాడ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. అయితే ఇక్కడ వీళ్ళందరూ కూడా పీర్ కాంపిటీషన్స్ మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ అనేది చూస్తే ప్రస్తుతానికైతే స్టేబిలిటీ కనిపిస్తుంది. మనకి ఆపరేటింగ్ ప్రాఫిట్ అరౌండ్ 200 క్రోర్స్ అయితే కనిపిస్తుంది. అండ్ నెట్ ప్రాఫిట్ అయితే మనకి కొద్దిగా స్వింగ్ అయితే అవుతుంది. మనకి ఎస్పెషల్లీ ఈ టైం పీరియడ్‌లో మనకి వీళ్ళు డ్రామాటికల్‌గా ఏంటంటే కొంచెం ఆపరేషన్స్ అనేవి కరోనా సిట్యుయేషన్‌లో ఇబ్బంది పడి ఉండొచ్చు. మేబీ నెట్ ప్రాఫిట్ అయితే ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ నంబర్స్ అనిపిస్తుంది నాకు. ఓకే. సో, ఓవరాల్‌గా మనకి చూస్తే ఫ్రెండ్స్ చూడండి లాస్ట్ నెట్ ప్రాఫిట్ చూస్తే 396 క్రోర్స్ అండ్ 411 మార్చ్ 21 అండ్ మార్చ్ 2022 కూడా ఇంట్రెస్టింగ్ గానే కనిపిస్తుంది. ఈ స్టాక్‌ను కూడా మనం వాచ్ లిస్ట్‌లో పెడదాం. ఈ 2 స్టాక్స్ ఎందుకు మనం డిస్కస్ చేసుకున్నామంటే ప్రస్తుతం వీళ్ళ యొక్క కెపాసిటీ అనేది ఎక్స్‌పాన్షన్ అవుతుంది. ఓకే. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అని కాకుండా ఎక్స్‌పాన్షన్ అవుతుంది. కాబట్టి ఈ 2 స్టాక్స్ అనేది కూడా మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో, ఈ 2 ఫండమెంటల్ స్టాక్స్‌ని మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ మరిన్ని స్టాక్స్‌తో మరొక వీడియోలో తప్పకుండా కలుసుకుందాం. ఫ్రెండ్స్ మన వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.